ఈ కేసులో న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యాయ నిపుణుల సూచనల మేరకు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తనపై ఏసీబీ, ఈడీ కేసులన్నీ తప్పుడు కేసులే అని ఆరోపించారు. తనను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారన్నారు. కేసులు, అరెస్టులకు బీఆర్ఎస్ భయపడదు అన్నారు. సీఎం రేసులో కేటీఆర్, కవితని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆర్ అని క్లారిటీ ఇచ్చిన కేటీఆర్తో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంపైన బీఆర్ఎస్ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. ఇచ్చిన హామీలు అమలు కావట్లేని ఆరోపిస్తుంది. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారితో ఒకసారి మాట్లాడుతున్నాం. అంటే కేటీఆర్ గారు చెప్పండి, ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు కూడా అమలు చేశామంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఒక్కటంటే ఒక గ్యారంటీ అన్న ఇప్పటిదాకా అమలు చేసిండ్రా? వాళ్ళు కావాలంటే రాష్ట్రంలోని ఏ ఊరికి పోయినా, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయినా, లేదా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్కి పోయినా, లేదా నా నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చినా, ఏ ఊరి అంటే వారు ఆ ఊరికి పోతామంటే వారితో కలిసిపోతాము. ఒక్కటంటే ఒక్క వాగ్దానం ఈరోజు వరకు అమలు కాలేదు. చేసింది అర గ్యారంటీ, అది కూడా ఏది? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మీద కూడా ఇవాళ పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏంటంటే రైతు రుణమాఫీ కాలేదు, చారణ కూడా కాలేదు. రైతు భరోసా అనేది ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. 6 గ్యారంటీలు అన్నారు, అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఓవరాల్గా రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ప్రజల్లో స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ అనేది అరిచేతుల స్వర్గం చూపెట్టి మొత్తానికైతే అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయమూ అర్థమైంది. సంవత్సరం తర్వాత వీళ్ళ రంగు బయటపడ్డది. ఈ ముసలి నక్క కాంగ్రెస్ను ఎప్పుడు వదిలించుకోవాలనే ఒక తాపత్రయం ఇవాళ తెలంగాణ ప్రజలు కనబడుతున్నది. ఒకటండి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన ఇప్పటికీ అవినీతి అక్రమాల గురించి పదే కాంగ్రెస్ ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. ఇప్పుడు సంవత్సరం తర్వాత కూడా ఆరోపణలే చేస్తున్నారు, సంవత్సరం తర్వాత కూడా ఇంకా అదే పనిలో ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత పసలేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇంకా అసంబద్ధమైన మాటలు, అడ్డగోలు ఆరోపణలు, అనవసరపు కేసులు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఆధారాలతో సహా ఇక ఫలానా చేసిండ్రు. ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగానే మాట్లాడినారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే మాట్లాడినారు, నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటూ టైంపాస్ చేసిండ్రు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మా మీద ఏడుపెందుకు? 6 గ్యారంటీలు అమలు చేయి, నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయి. నిజంగానే మేమేమైనా అవినీతి చేస్తుంటే ఆధారాలతో సహా బయటపెట్టి మిమ్మల్ని ఎవరొద్దన్నారు?